వెల్కమ్ టు ఈ లెర్నింగ్. ఈరోజు క్లాస్లో మనము చాప్టర్ 1 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో ఇంటర్ప్రిటేషన్ క్లాస్ గురించి తెలుసుకుందాం. యూజువలీ చాప్టర్ 1 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఏంటంటే ప్రిలిమినరీ సెక్షన్స్ గురించి చెప్తుంది. అంటే ఏంటి, సెక్షన్ 1 ఆల్వేస్ ఏ స్టాట్యూట్లో సెక్షన్ 1 ఎప్పుడైనా సరే ఇట్ టాక్స్ అబౌట్ స్కోప్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ దట్ పర్టికులర్ ఇనాక్ట్మెంట్. అది మనము ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఎవరికి అప్లై అవుతుంది, లైక్ ఎఫిడవిట్స్కి అది అప్లై అవుతుందా కాదా, ఆర్బిట్రేషన్ ప్రొవిజన్స్కి అప్లై అవుతుందా కాదా, అండ్ జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్కే అప్లై అవుతుంది, ఎంక్వైరీస్, జనరల్ ఎంక్వైరీస్, డిపార్ట్మెంటల్ ఎంక్వైరీస్కి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రొవిజన్స్ అప్లై అవ్వాల్సిన అవసరం లేదు. ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ సెక్షన్ 1లో ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాము. దెన్ సెక్షన్ 2 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఈస్ బీన్ రిపీల్డ్ అండ్ ఈ చాప్టర్ 1లో మీకు ప్రిలిమినరీ అని హెడ్డింగ్ ఉంటుంది. ఇందులో 4 సెక్షన్స్ ఉంటాయి. ఈ 4 సెక్షన్స్లో ఫస్ట్ సెక్షన్ మీకు స్కోప్ అండ్ ఎక్స్టెంట్ తర్వాత ఇంపార్టెంట్ సెక్షన్ ఇన్ దిస్ చాప్టర్ ఈజ్ సెక్షన్ 3. సెక్షన్ 3 ఏం చెప్తుంది అని అంటే ఇంటర్ప్రిటేషన్ క్లాజ్ అంటాం. ఇంతకు ముందు కూడా మామూలుగా మనం డిస్కస్ చేసుకొని ఉన్నాము. యూజువలీ ఒక యాక్ట్లో ఇంటర్ప్రిటేషన్ క్లాస్ కానీ ఆర్ డెఫినేషన్ క్లాజెస్ అని ఉంటాయి. మీకు కనుక గుర్తుండుంటే ఇండియన్ పీనల్ కోడ్లో కూడా మనము కొన్ని ప్రొవిజన్స్, అంటే ఒక స్పెసిఫిక్ వర్డ్ కానీ ఒక స్పెసిఫిక్ ఇంప్రెషన్ కానీ వాడినప్పుడు అది ఇంటర్ప్రిటేషన్ క్లాజ్లో ఏదైతే ఎట్లయితే ఎక్స్ప్రెస్ చేయబడ్డదో ఫర్దర్ సెక్షన్స్ ఆఫ్ దట్ ఎనాక్ట్మెంట్లో ఎప్పుడు ఈ వర్డ్ రిపీట్ అయినా ఆ మీనింగే ఇవ్వాలి అన్న ఉద్దేశంతో బేసికలీ, ఎందుకంటే ప్రతిసారి ఆ వర్డ్ ఫలానా సెక్షన్లో రిపీట్ అయినప్పుడు ప్రతిసారి ఫలానా వర్డ్ అంటే ఇది అని చెప్పుకోవటం అనేది ఇట్స్ నాట్ అడ్వైజబుల్. బేసికలీ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ కోర్ట్ అన్నమాట ఉందనుకోండి. కోర్ట్ అంటే యూజువల్లీ కోర్ట్ అంటే ఏంటి, ఇట్ మే బీ టెన్నిస్ కోర్ట్ ఆర్ ఇట్ మే బీ బ్యాడ్మింటన్ కోర్ట్. కోర్ట్ అంటే యూజువల్లీ ఒక 4 walls కానీ లేకపోతే ఒక స్పెసిఫిక్ ఏరియాకి కన్ఫర్మ్ అయి ఉన్నదాన్ని కోర్ట్ అని అంటాం. కానీ బేసికలీ మీరు కనుక సెక్షన్ 3 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ చూస్తే ద వర్డ్ కోర్ట్ దానికి ఒక ఇంటర్ప్రిటేషన్ ఇచ్చేసారు అక్కడ. మీకు ఫర్దర్గా ఏ ప్రొవిజన్లో కోర్ట్ అన్న మాట కనిపించినా ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఎక్స్ప్రెషన్లో మాత్రమే కోర్ట్ అన్న వర్డ్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కోర్ట్ అనే మాట అది బేసికలీ ఇంటర్ప్రిటేషన్ క్లాజ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక వర్డ్ని ఇక్కడ ఇంటర్ప్రిట్ చేస్తారు, అంటే ఒక వర్డ్కి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. ఏంటది, కోర్ట్ అంటే ఏంటి, ఫ్యాక్ట్ అంటే ఏంటి, ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ అంటే ఏంటి, ఎవిడెన్స్ అంటే ఏంటి, ఇట్లాంటి మాటలన్నిటికీ ఇట్లాంటి వర్డ్స్కి ఇక్కడ మనకు మీనింగ్ చెప్పారు ఇంటర్ప్రిటేషన్ క్లాజ్లో. ఈ వర్డ్స్ మనకు ఫర్దర్గా ఏ ప్రొవిజన్లో వచ్చినా సరే ఈ మీనింగ్లో మాత్రమే మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మన ఇష్టం వచ్చినట్టు కానీ కోర్ట్స్కి ఇష్టం వచ్చినట్టు కానీ ఇంటర్ప్రిట్ చేయటానికి వీల్లేదు అని చెప్పేది ఇంటర్ప్రిటేషన్ క్లాజ్. ఈ ఇంటర్ప్రిటేషన్ క్లాజ్లో ఫస్ట్ వచ్చేది ఏంటంటే కోర్ట్ అంటే ఏంటి. కోర్ట్ అంటే ఇక్కడ జడ్జి గారు కూర్చొని చుట్టూ వాల్స్ ఉండి ఒక రూమ్ కాదు కోర్ట్ అంటే. ఇక్కడ కోర్ట్ అంటే జడ్జెస్, మ్యాజిస్ట్రేట్స్ అండ్ ది పీపుల్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది అడ్జుడికేషన్ ప్రాసెస్. అంటే యాక్చువల్లీ ఒక ఇన్స్టిట్యూషన్ని రిఫర్ చేయటం కాకుండా ఇక్కడ ఒక ఇన్యానిమేటెడ్ బాడీస్ని రిఫర్ చేస్తూ కాదు కోర్ట్ అనేది, ఇక్కడ యానిమేటెడ్ బాడీస్ అన్నమాట. అంటే కోర్ట్లో కూర్చొని ఒక కోర్ట్ అంటే యూజువల్లీ దర్బార్ అండి. ఏది మన జనరల్ అండర్స్టాండింగ్లో కోర్ట్ అంటే ఒక దర్బార్ అనుకుంటాం. ఎటిమలాజికల్లీ మీరు కనుక చూస్తే కోర్ట్ అంటే కింగ్స్ దర్బార్ అని, అంటే కింగ్ కూర్చున్న ఒక ఏరియాని కోర్ట్ అని అంటారు. కానీ ఇన్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో కోర్ట్ అంటే ఏంటంటే ఎవరైతే జడ్జెస్, మ్యాజిస్ట్రేట్స్ అండ్ ఆల్ పర్సన్స్ ఎక్సెప్ట్ ఆర్బిట్రేటర్స్ అండ్ who are legally authorized to take evidence. అంటే ఆర్బిట్రేటర్స్ని పక్కకు పెట్టి, ఎందుకంటే ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రిజల్యూషన్ అనేది
ప్యారలల్గా ఈ కన్వెన్షనల్ రిజల్యూషన్ ఆఫ్ డిస్ప్యూట్స్కి ప్యారలల్గా రన్ అయ్యే ఇన్స్టిట్యూషన్ ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రిజల్యూషన్. ఆర్బిట్రేటర్స్ని అపాయింట్ చేయటం, మీడియేటర్స్ కేసెస్ని సాల్వ్ చేయటం అనేది ఈ కన్వెన్షనల్ అడ్జుడికేషన్ ప్రాసెస్కి ఇది ఆర్బిట్రేషన్ అనేది ప్యారలల్గా రన్ అవుతూ ఉంటుంది కాబట్టి. కానీ ఇక్కడ స్పెసిఫిక్గా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో ఏం చెప్పారంటే కోర్ట్ ఆర్బిట్రేటర్స్ అన్న వాళ్ళు కోర్ట్స్ అన్న మాట కిందికి రారు. అదర్వైజ్ కోర్ట్స్ అంటే ఏంటంటే జడ్జెస్, మ్యాజిస్ట్రేట్స్ అండ్ ఏ పర్సన్ అయినా సరే ఎవరైనా ఎవిడెన్స్ని తీసుకోవటానికి ఎవిడెన్స్ తీసుకునే అధికారం ఎవరికైతే ఉంటుందో వాళ్ళని కోర్టు అంటారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక జీవం లేని స్ట్రక్చర్ కాదు కోర్టు అంటే. కోర్టు అనేది బేసికలీ ది పీపుల్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్, దట్ ఈస్ బేసికలీ కాల్డ్ యాజ్ కోర్ట్. అంటే బేసికలీ 2 ఇష్యూస్ అండి. ఒకటేమో కోర్ట్ అంటే యూజువల్లీ మనం ఎట్లా అర్థం చేసుకుంటామంటే ద ప్లేస్ వేర్ జస్టిస్ ఈజ్ అడ్మినిస్టర్డ్, 1, ది పీపుల్ హూ అడ్మినిస్టర్ ది జస్టిస్. ఇక్కడ మనము ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ యొక్క పరిధిలో మనం కోర్టును ఏ రకంగా అర్థం చేసుకోవాలంటే సెకండ్ అర్థాన్ని తీసుకోవాలి. ఇట్స్ నాట్ ది ప్లేస్ which administers the justice, it is the people who administer the justice. Okay, now ఈ కోర్ట్ అన్న మాట తెలుసుకున్న తర్వాత another word that is very important in Indian Evidence Act is fact. Fact అంటే ఏంటి? యూజువల్లీ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ అంటే ఏంటంటే ఒక సంఘటన జరిగింది. ఒక సంఘటన జరిగినప్పుడు ఆ జరిగిన సంఘటనకి ప్రిన్సిపల్ ఆఫ్ లాని అప్లై చేసి అల్టిమేట్గా ఎవరిది కరెక్టు ఎవరిది తప్పు అని చెప్పటం అనేది బేసికలీ ది ప్రాసెస్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ అంటాం మనం. అంటే ఒక సంఘటన జరిగిన సంఘటనను మనము ఫ్యాక్ట్ అంటాం. అది మన జనరల్ అండర్స్టాండింగ్. అంటే ఏంటి, లైక్ ఒక చెట్టు నిలబడి ఉంది అనేది ఒక ఫ్యాక్ట్. చెట్టు పడిపోయి ఉంది, చెట్టు నిలబడి ఉండటం ఒక ఫ్యాక్ట్, పడిపోయి ఉండటం ఇంకొక ఫ్యాక్ట్. ఇది మనం జనరలీ ఇష్యూస్ని చూసి అర్థం చేసుకునేది. కానీ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో ఫ్యాక్ట్ని మనము ఏ రకంగా అర్థం చేసుకోవాలి అనంటే ఎనీథింగ్ ఆర్ ఎనీ స్టేట్ ఆఫ్ థింగ్స్ అండ్ ది రిలేషన్ ఆఫ్ థింగ్స్. అంటే ఎనీథింగ్ అంటే ఫ్యాన్ అక్కడ ఉంది అంటే ఒక ఆబ్జెక్ట్ అనేది అక్కడ ఉంది అని మనం అబ్జర్వ్ చేయటాన్ని ఇట్స్ ఎ ఫ్యాక్ట్, రైట్? నౌ ఐ యామ్ సేయింగ్ సంథింగ్ అండ్ యూ ఆల్ ఆర్ లిజనింగ్ టు సంథింగ్, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఇప్పుడు అదే కాకుండా స్టేట్ ఆఫ్ థింగ్స్ అంటే ఫ్యాన్ ఉంది, ఓకే, బట్ ఫ్యాన్ ఎక్కడ ఉంది? ఫ్యాన్ అనేది ఒక సీలింగ్కి ఉందా, లేకపోతే ఫ్యాన్ అనేది గోడకు ఉందా, ఆర్ లేకపోతే ఈజ్ ఇట్ ఏ స్టాండింగ్ ఫ్యాన్, ఎట్లా ఉంది అనేది స్టేట్ ఆఫ్ థింగ్స్ అనమాట. అండ్ అలానే కాకుండా రిలేషన్ ఆఫ్ థింగ్స్ ఆల్సో. రిలేషన్ ఆఫ్ థింగ్స్ ఏంటి? ఫ్యాన్ కింద పడిపోయి ఉంది అని అంటే, ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఎర్లీ మార్నింగ్ లేచే వరకల్లా చెట్లన్నీ కింద పడిపోయి ఉండి నీళ్ళన్నీ కూడా ఇంటి మొత్తం దాకా వచ్చేస్తున్నాయి అనుకోండి. అంటే ఏంటి, యూజువలీ మనం ఏం పర్సీవ్ చేస్తామంటే చెట్లు నిన్నటి దాకా నిలబడి ఉన్నవి ఈరోజు పడిపోయి ఉన్న వాటికి మనము స్టేట్ ఆఫ్ థింగ్స్ని ఎట్లా రిలేట్ చేస్తామంటే ప్రాబబ్లీ నిన్న నైట్ పెద్ద గాలి దుమ్ము వచ్చి ఉంటుంది. గాలి దుమ్ము వచ్చింది కాబట్టి నిన్న ఈవినింగ్ నైట్ దాకా నిలబడి ఉన్న చెట్లు కాస్త ఇప్పుడు కింద పడి ఉన్నాయి. అలానే కాకుండా రోజు ఏమీ నీళ్లు ఇంటి మొత్తల దాకా వచ్చి ఉండవు. ఈరోజు మొత్తల్లో దాకా నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్ళల్లో చెట్లు ఉన్నాయి అని అంటే దట్స్ బేసికలీ కాల్డ్ యాజ్ రిలేషన్ ఆఫ్ థింగ్ అనమాట. అంటే చెట్లు నీళ్ళల్లో పడున్నాయి కాబట్టి ఈ సంఘటనను మనము దేనికి రిలేట్ చేస్తున్నాము? నిన్న సాయంత్రము గాలి దుమ్ము వచ్చింది, నిన్న రాత్రి వచ్చిందేమో పడుకున్న తర్వాత, మనం గాఢ నిద్రలో ఉన్నా మనకు తెలవలేదు, పొద్దున్న లేచి చూడంగానే ఇట్లుందనమాట. కాబట్టి నిన్న నైట్ గాలి దుమ్ము వచ్చి ఉండొచ్చు, కాబట్టి నిన్న నైట్ దాకా నిలబడున్న చెట్లు కాస్త ఇప్పుడు నీళ్ళల్లో ఉన్నాయి అనేది అది కూడా ఒక ఫ్యాక్టే. అంటే ఫ్యాక్ట్ అన్నదాన్ని మనము ఎట్లా అంటే మన 5 సెన్సెస్తో
ఒక సంఘటనని కానీ లేకపోతే ఒక వస్తువు యొక్క పొజిషన్ దాని అది ఏ స్టేట్లో ఉంది అని అంటే ఇప్పటిదాకా ఇక్కడ పెట్టినది ఈ రకంగా ఉంది, నేను ఇక్కడ నిల్చోబెట్టిపోతే నేను వచ్చి మళ్ళీ చూసే వరకల్లా పడిపోయి ఉంది. నిలబడి ఉండటం ఒక స్టేట్ అయితే పడిపోయి ఉండటం అనదర్ స్టేట్ అవుతుంది. ఈ రకంగా ఒక థింగ్, స్టేట్ ఆఫ్ థింగ్స్ అండ్ రిలేషన్ ఆఫ్ దోస్ థింగ్స్, వీటన్నిటిని మనం బేసికలీ ఫ్యాక్ట్ అని అంటాం. ఎందుకు ఈ ఫ్యాక్ట్ గురించి తెలుసుకోవాలి అని అంటే యూజువల్లీ ఏంటంటే కోర్ట్స్లో మనం చెప్పింది మొత్తం మీద కోర్టు ఎవిడెన్స్ తీసుకోదు. జడ్జి గారు మనం చెప్పే స్టోరీ, మనకు చాలా బాధ ఉండొచ్చు, మనం ఒకదాన్ని చాలా పెద్ద స్టోరీ చెప్పొచ్చు, మనం చెప్పిన స్టోరీ మొత్తం మీద నువ్వు ఈ స్టోరీ మొత్తాన్ని ప్రూవ్ చెయ్యి అని జడ్జెస్ ఎలో చేయరు. ఏంటంటే మనం చెప్పిన దానిలో నుంచి కొన్ని పాయింట్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసి రిలవెంట్ పాయింట్స్ని తీసుకొని పెట్టి వీటి మీద మాత్రమే ఎవిడెన్స్ ఇవ్వాలి, వీటి మీద మాత్రమే నేను ఎవిడెన్స్ ఎలో చేస్తాను, ఈ ఇష్యూస్ మాత్రమే ప్రూవ్ అవ్వాలి అని ఫ్యాక్ట్స్ ఇన్ ఇష్యూ లైక్ కొన్ని ఇష్యూస్ ఫ్రేమ్ చేస్తారు. వాటి మీద మాత్రమే మనం ఎవిడెన్స్ ఇవ్వాలి, వాటి మీద మాత్రమే ఆర్గ్యుమెంట్స్ చేయాలి. జడ్జి గారు హియరింగ్ కూడా వాటి మీద మాత్రమే కండక్ట్ చేస్తారు. ఇట్లా ఉంటుంది కాబట్టి అవి ఫ్రేమ్ చేసే ముందర మనము అసలు ఫ్యాక్ట్స్ అంటే ఏంటి, జరిగిన సంఘటన అంటే ఏంటి అది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనకి ఇక్కడ ఫ్యాక్ట్ అంటే ఏంటో కూడా చెప్పారు. కాబట్టి ఇక్కడ ఫ్యాక్ట్ అనేది ఇట్ మే బీ ఏ ఫిజికల్ ఫ్యాక్ట్ ఆర్ ఇట్ మే బీ ఏ సైకలాజికల్ ఫ్యాక్ట్. మీకు ఈ ఇంటర్ప్రిటేషన్ క్లాజ్లో 2 ఫ్యాక్ట్స్ గురించి చెప్తాం. ఫిజికల్ ఫ్యాక్ట్ అంటే ఏంటి, ఇప్పుడు నేను మీకు చెప్పింది ఏంటది, చెట్టు నిలబడి ఉంది, లేకపోతే చెట్టు పడిపోయి ఉంది, చెట్టు నీళ్ళల్లో ఉంది, రైట్? ఈ నీళ్ళల్లో ఉంది కాబట్టి మనం దానిని ఈ స్టేట్ ఆఫ్ థింగ్ని వి విల్ రిలేటెడ్ టు వాట్ హ్యాడ్ హ్యాపెండ్ ఎర్లియర్. వీటన్నిటిని మనము ఫిజికల్ ఫ్యాక్ట్ అంటాం. ఇంకొకటి సైకలాజికల్ ఫ్యాక్ట్. సైకలాజికల్ ఫ్యాక్ట్ అంటే ఏంటి, ది మెంటల్ కండిషన్ ఆఫ్ ఎ పర్సన్ వేర్ ఎ పర్సన్ ఈజ్ కాన్షియస్ ఆఫ్. అంటే ఒక మనిషికి ఒక ఇంటెన్షన్ ఉంది, ఏ బీని చంపాలనుకున్నాడు, ఏ బీని చంపాలనుకున్నాడు అనేది ఇట్స్ అ సైకలాజికల్ ఫ్యాక్ట్. వాట్ ఎ పర్సన్ ఇట్స్ ఎ మెంటల్ కండిషన్ ఆఫ్ ఎ పర్సన్ అనమాట. ఒక మనిషి దాని గురించి ఎలా ఆలోచిస్తున్నాడు అనేది కూడా ఫ్యాక్ట్. బేసికలీ ఫిజికల్ ఫ్యాక్ట్స్ అనేవి మీరు కనుక సెక్షన్ 3 చూస్తే అందులోనే స్టాట్యుటరీ ఇల్లస్ట్రేషన్స్ కూడా ఉన్నాయి. ఏంటంటే దట్ సర్టన్ ఆబ్జెక్ట్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఎ సర్టన్ ఆర్డర్. అంటే ఇగో ఈ ABCD అనేవి ఇట్లా వన్ ఆఫ్టర్ ది అదర్ ఈ సీక్వెన్స్లో ఇక్కడ పెట్టబడి ఉన్నాయి అనేది ఇట్స్ ఎ ఫ్యాక్ట్. మళ్ళీ మీరు ఇప్పుడు చూసినప్పుడేమో ABCD ఉన్నాయి, మళ్ళీ మీరు ఒక 5 మినిట్స్ తర్వాత వచ్చి చూసినప్పుడు ACBD ఉన్నాయి అనుకోండి, ఇట్స్ అ చేంజ్. ఇట్ ఈజ్ అ చేంజ్ ఇన్ ది ఫ్యాక్ట్. కాబట్టి ఫలానా వస్తువులు ఫలానా వరుసలో అమర్చబడి ఉన్నాయి, ఇట్స్ అ ఫిజికల్ ఫ్యాక్ట్. అలానే ఎ మ్యాన్ హర్డ్ ఆర్ సా సంథింగ్ ఈజ్ ఆల్సో ఎ ఫ్యాక్ట్. ఒక మనిషి ఒకదాన్ని చూశాడు, బి కింద పడిపోవటం చూశాడు, ఆ చూడటం అనేది ఒక ఫ్యాక్ట్. ఇందాక చెప్పినట్టు ఫలానా మాట విన్నాడు, వినటం అనేది ఇంకొక ఫ్యాక్ట్. కాబట్టి మన 5 సెన్సెస్ ద్వారా మనం పర్సీవ్ చేసుకునే వాటన్నిటిని కూడా ఫ్యాక్ట్స్ అంటాం. అదే మీరు చూసుకుంటే ఎ మ్యాన్ సెడ్ సర్టన్ వర్డ్స్ ఈజ్ అనదర్ ఫ్యాక్ట్. లైక్ దిస్ మనకు ఫిజికల్ ఫ్యాక్ట్స్ ఉంటాయి, సైకలాజికల్ ఫ్యాక్ట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మీకు ఏది ప్రూవ్ చేయాలి అని అంటే బోత్ ఫిజికల్ అండ్ సైకలాజికల్. ఏ పర్సన్ హోల్డ్స్ ఏ పర్టికులర్ ఒపీనియన్ అబౌట్ సమ్ పర్సన్, ఇట్స్ అ సైకలాజికల్ ఫ్యాక్ట్, రైట్? ఏ బీని చంపాలనుకున్నాడు, యూజువల్లీ సైకలాజికల్ ఫ్యాక్ట్స్ ప్రూవ్ చేయటం అనేది ఇట్స్ ది ప్రాబ్లం ఇన్ ది లా. ఫిజికల్ ఫ్యాక్ట్స్ ఏంటంటే మనం రిలవెన్సీతో వాటిని ప్రూవ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మనం దాన్ని ఫిజికల్ ఫ్యాక్ట్స్ అంటాం. సైకలాజికల్ ఫ్యాక్ట్ ఎట్లా ఉంటుందంటే ఎ మ్యాన్ హోల్డ్ సర్టన్ ఒపీనియన్. ఇప్పుడు చెప్పినట్టు ఎ మ్యాన్ హోల్డ్ సర్టన్ ఒపీనియనే కాకుండా ఎ మ్యాన్ హ్యాస్ సర్టన్ ఇంటెన్షన్స్. అలానే కాకుండా ఒక మనిషి ఒక ఫ్రాడలెంట్గా ఈ అఫెన్స్ చేశాడు, ప్రూవింగ్ దట్ మెన్స్ రియా అన్న కాన్సెప్ట్ కనుక మీరు ఇండియన్ పీనల్ కోడ్లోది గుర్తు చేసుకుంటే మెన్స్ రియా గిల్టీ మైండ్ అంటాం. అంటే మైండ్ షుడ్ బి ఎట్ ఫాల్ట్. ఆ మైండ్ అనేది ఇట్స్ ఎ మెంటల్ కండిషన్ ఆఫ్ ఎ పర్సన్ అనమాట. డిజానెస్ట్గా చేస్తున్నాడా, ఫ్రాడలెంట్గా చేస్తున్నాడా, ఏ ఒపీనియన్ పెట్టుకొని మనసులో పెట్టుకొని చేస్తున్నాడు, ఇవన్నీ బేసికలీ సైకలాజికల్ ఫ్యాక్ట్స్. అలానే ఒక మనిషి ఎ పర్సన్ హ్యాజ్ ఎ రెప్యుటేషన్,
in society. Our reputation has a reputation in society is also a fact. That is a kind of opinion that we hold for certain person, right? ఈ రకంగా ఫిజికల్ ఫ్యాక్ట్స్, సైకలాజికల్ ఫ్యాక్ట్స్, 2 ఫ్యాక్ట్స్ ఉంటాయి. మనము ఒక కేసుని ప్రూవ్ చేసేటప్పుడు ఫిజికల్ ఫ్యాక్ట్ ప్రూవ్ చేయాల్సి ఉంటుంది, సైకలాజికల్ ఫ్యాక్ట్ని కూడా ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇది మీకు ఇంకా ఫర్దర్గా మీకు సెక్షన్స్ చదువుతూ ఉంటే మీకు దీని యొక్క ఇంపార్టెన్స్ లేకపోతే దీని యొక్క రిలవెన్సీ ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది. తర్వాత ఏంటంటే ఇప్పుడు మనం కోర్ట్ అంటే ఏంటో తెలుసుకున్నాము, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో ఫ్యాక్ట్ అంటే ఏంటో తెలుసుకున్నాము. నెక్స్ట్ వచ్చేది ఏంటంటే రిలవెంట్ అన్నమాట. ఈ రిలవెంట్ అన్నమాట వెరీ ఇంపార్టెంట్. ఎ ఫ్యాక్ట్ షుడ్ బి రిలవెంట్ అంటామండి. రిలవెంట్ అంటే ఏంటి? ఇట్ షుడ్ బి రిలేటెడ్, ఒకదానికి ఇంకొక దానికి సంబంధం ఉండాలి. ఏంటది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ కిల్డ్ బి. ఏ కిల్డ్ బి ఈజ్ ఎ ఫ్యాక్ట్. ఏ బిని చంపాడు ఒక ఫ్యాక్ట్. ఇంకొక ఏ బిని ఇంటెన్షనల్గా చంపాడు అని అంటే ఆ ఇంటెన్షన్ ఈజ్ అనదర్ ఫ్యాక్ట్. కాకపోతే ఏ ఇంతకు ముందు కూడా ఒకసారి బి మీద అటాక్ చేశాడు, ఆర్ నిన్న ఏ బికి ఇద్దరి మధ్య ఒక గొడవ జరిగింది. దాన్ని మనం ఏంటి, నిన్న గొడవ జరిగింది కాబట్టి ఈరోజు ఏ బిని చంపుండొచ్చు, లేకపోతే ఏ బిని కొట్టుండొచ్చు అని ఇంతకు ముందు జరిగిన దాన్ని మనం రిలేట్ చేస్తున్నాం. ఇందాక నేను మీకు చెట్టు విషయం చెప్పాను. చెట్లు కింద పడి ఉన్నాయి అని అంటే నిన్న రాత్రి గాలి వాన బాగా వచ్చిందేమో కాబట్టి చెట్టు కింద పడి ఉంది అని మనము ఈరోజు చూస్తున్న దాన్ని, ఈరోజు మన కళ్ళ ముందు ఉన్న ఫ్యాక్ట్ని మనము నిన్న జరిగిన సంఘటనకి రిలేట్ చేస్తున్నాం. దిస్ ఈజ్ ఎ లాజికల్ రిలవెన్సీ. యూజువలీ మనము హ్యూమన్ బీయింగ్కి థాట్ ప్రాసెస్ ఉంది కాబట్టి మన ఎదురుగా జరిగే విషయాలను మనము ఒకదానికొకటికి రిలేట్ చేసి చూడటానికి ట్రై చేస్తాము. కాకపోతే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఏం చెప్తుందంటే లాజికల్గా రిలవెంట్ అయిన థింగ్స్ ఆర్ నాట్ ప్రూవబుల్ ఇన్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. అంటే మీకు రిలవెంట్ అంటే ఒక సంఘటనకి ఇంకొక సంఘటనకి ఉన్న సంబంధం, ఆ సంబంధాన్ని ప్రూవ్ చేయటం అనేది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ఎవిడెన్స్. ఓకే, ఎట్లా ప్రూవ్ చేస్తాము అని అంటే మన హ్యూమన్ లాజిక్కి సంబంధించిన వాటిని కాదు ప్రూవ్ చేయాల్సింది. మనకు రిలవెన్సీ అన్న చాప్టర్ ఉంది మీకు. సెకండ్ చాప్టర్ సెక్షన్ 5 to 55. సెక్షన్ 5 to 55. నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ చాప్టర్ 1 ప్రిలిమినరీ కదా. చాప్టర్ 1లో నేను ఇంతకు ముందు చెప్పినట్టు సెక్షన్ 1 to 4 సెక్షన్స్ ప్రిలిమినరీ గురించి చెప్తాయి. తర్వాత చాప్టర్ 2 ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ 5 to 55. సెక్షన్ 5 to 55 ఏం చెప్తాయంటే అది చాప్టర్ పేరే రిలవెన్సీ అండి. అంటే ఏంటి, ఆ 5 నుంచి 55 దాకా కొన్ని ఏవి రిలవెంట్ అవుతాయి లాలో ఈ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం అనేవి ఎక్స్ప్లిసిట్గా అక్కడ చెప్పబడి ఉన్నాయి. వాటికి సంబంధించి మాత్రమే మనము ప్రూవ్ చేయాల్సిన, అవి మాత్రమే ప్రూవబుల్, అదర్వైజ్ దే ఆర్ నాట్ ప్రూవబుల్. అంటే ఏంటి, ఇప్పుడు నేను మీకు క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. నేను మీకు చెప్పినట్టు రిలవెన్సీ మేబీ లాజికల్ రిలవెన్సీ ఆర్ లీగల్ రిలవెన్సీ. లాజికల్ రిలవెన్సీ అంటే ఏంటి, మన థాట్కి మనం పర్సీవ్ చేసుకొని మనకు తగ్గట్టు ఒక లాజిక్గా, అంటే బేసికల్గా హ్యూమన్ లాజిక్ని అప్లై చేయటాన్ని మనం లాజికల్ రిలవెన్సీ అని అంటాం. లీగల్ రిలవెన్సీ అంటే ఏంటి, లాలో ఈ రకంగా రిలవెంట్ అయితే మాత్రమే ఇది ప్రూవబుల్. ఇది జనరల్గా మన హ్యూమన్ మేధస్సుకి ప్రూవబుల్ అయి ఉండొచ్చు, కానీ దానిని తీసుకొచ్చి లాలో కూడా ఇది ప్రూవబుల్ అని చెప్తేనే దట్ ఫ్యాక్ట్ విల్ బికమ్ రిలవెంట్. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక హస్బెండ్ వచ్చి భార్యకి నేను హత్య చేశాను అని చెప్పాడండి, ఒప్పుకున్నాడు భార్య దగ్గర. ఇక్కడ భార్య వెళ్ళి కోర్టులో ఆ ఎవిడెన్స్ ఇవ్వటానికి వీల్లేదు. లాజికల్గా అది రిలవెంట్ అవుతుంది. ఏంటి, ఏ వచ్చి బి దగ్గర, ఏ అనే హస్బెండ్ బి అనే వైఫ్ దగ్గరికి వచ్చి నేను చంపాను అని చెప్పుకున్నాడు. అది లాజికల్గా అరే చెప్పేశాడు కదా, మరి చెప్పినప్పుడు భార్య అయితే ఏంటి ఇంకెవరైతే ఏంటి, చేసిన తప్పును ఒప్పుకున్నాడు కాబట్టి ఈ మనిషిని మనం కోర్టులో ఎవిడెన్స్కి పెట్టి ప్రూవ్ చేయొచ్చు అనేది మన లాజికల్గా మనము దాన్ని రిలేట్ చేయడానికి ట్రై చేస్తాం. కానీ
లా ఏం చెప్తుంది అని అంటే హస్బెండ్ భార్యకు చెప్పింది అది ప్రివిలేజ్డ్ కమ్యూనికేషన్ కిందికి వస్తుంది కాబట్టి భార్య యొక్క ఎవిడెన్స్ రిలవెంట్ కాదు అని ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో చెప్తుంది. ఓకే, అంటే హస్బెండ్ భార్యకు చెప్పిన దాన్ని ప్రూవ్ చేయటం అనేది మన లాజిక్కి అది కరెక్టే, కానీ లాలో అది ప్రూవ్ చేయడానికి వీల్లేదు. అంటే ఇట్స్ నాట్ లీగల్లీ రిలవెంట్. ఇట్ మే బీ లాజికల్లీ రిలవెంట్, ఇట్ ఈస్ నాట్ లీగల్లీ రిలవెంట్. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు ప్రూవ్. రేపు మీరు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్గా ఎవిడెన్స్ని కలెక్ట్ చేస్తారు. ఎవిడెన్స్ని కలెక్ట్ చేసినప్పుడు యూజువల్లీ మన ఎండెవర్ ఎట్లా ఉంటుందంటే మనం కలెక్ట్ చేసే ఎవిడెన్స్ ద్వారా అక్కడ ఫ్యాక్ట్ అనేది ప్రూవ్ అవ్వాలి. ఏం ప్రూవ్ అవ్వాలి? నిజంగా ఆ మనిషి తప్పు చేశాడా లేదా అనేది ప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉంది. అట్లాంటప్పుడు మనం ఏ రకమైన దాన్ని రిలేట్ చేయాల్సి ఉంటుందంటే ద థింగ్ విచ్ కెన్ ఓన్లీ బి లీగల్లీ రిలవెంట్. ఫర్ ఎగ్జాంపుల్, మీకు సెక్షన్ 8 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో మోటివ్ గురించి, ప్రిపరేషన్ గురించి చెప్పున్నారు. అంటే లీగల్లీ రిలవెంట్ అంటే ఏంటి అని అంటే వాట్ థింగ్స్ ఆర్ లీగల్లీ రిలవెంట్ అనేది మీకు సెక్షన్ 5 నుంచి సెక్షన్ 55 దాకా డిఫరెంట్ కండిషన్స్ ఆఫ్ లీగల్ రిలవెన్సీ యాక్ట్లోనే ప్రొవైడ్ చేయబడి ఉన్నాయి. ఈ సెక్షన్ 5 నుంచి 55 దాకా ఏ కండిషన్, ఈ వేటిని ప్రూవ్ చేయాలి, విచ్ ఫ్యాక్ట్స్ బికమ్ రిలవెంట్ అని చెప్పబడి ఉన్నాయో వాటిని మాత్రమే కోర్టు ఎలో చేస్తుంది ప్రూవ్ చేయటానికి. వాటికి బియాండ్గా, వాటికి ఓవర్ అండ్ అబోవ్గా మనం ఏది కోర్టులో ప్రవేశపెట్టాలి, ప్రూవ్ చేయాలి అని చూసినా కోర్టు వాటిని ఎలో చేయదు. కాబట్టి లీగల్లీ రిలవెంట్ అంటే ఏంటి అని అంటే వన్ హ్యాస్ టు లుక్ ఇన్ టు సెక్షన్ 6 to 55 అంతే. సెక్షన్ 5 ఏం చెప్తుంది? ఇదే చెప్తుంది. ఈ ఫర్దర్గా 6 నుంచి 55 దాకా చెప్పబడి ఉన్న వాటిని మాత్రమే మనము ప్రూవ్ చేయాలి, మిగతా వాటిని ఏది ప్రూవ్ చేయటానికి కోర్టు ఒప్పుకోదు. కాబట్టి లీగల్ రిలవెన్సీ అంటే ఏంటి అని డౌట్ వచ్చినప్పుడు లీగల్ రిలవెన్సీ అంటే ఓన్లీ ద థింగ్స్ దట్ ఆర్ ప్రొవైడెడ్ ఇన్ సెక్షన్ 5 to 55. జడ్జెస్కి 5 to 55 అనేది కంపల్సరీ. లీగల్ రిలవెన్స్ అంటే ఇంకా లిస్ట్ పెట్టుకొని కూర్చోవచ్చు మనం అంతే. 5 to 55. ఈవెన్ ది ఇన్వెస్టిగేటింగ్ అథారిటీస్ ఆల్సో 5 to 55 ఉన్నవి మాత్రమే చూసి అవి మాత్రమే కోర్టులో ఎలో చేయబడతాయి. అదర్వైజ్ లాజికల్ రిలవెన్స్ ఏదైనా ఇట్ ఈస్ నాట్ సబ్జెక్టెడ్ టు ఏ ప్రూఫ్, దే కెన్ నాట్ బి ప్రూవబుల్. అది లాజిక్కి ఎంతైనా ప్రూవ్ అయి ఉండొచ్చు. ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏ కిల్డ్ బి అని ఉందనుకోండి. ఏ కిల్డ్ బి అని ఉన్నప్పుడు ఏ హ్యాడ్ ఏ మోటివ్ టు కిల్ బి అంటే ఏంటి? ఏ ఇంతకుముందు ఏదో వాళ్ళిద్దరి మధ్య ఆస్తి గొడవలు ఉన్నాయి కాబట్టి ఏ హ్యాడ్ ఏ మోటివ్ టు కిల్ బి. ఆ మోటివ్ అన్నది మీరు ఏ సెక్షన్ కింద ప్రూవ్ చేయొచ్చు అని అంటే సెక్షన్ 8 కింద ప్రూవ్ చేయొచ్చు. సెక్షన్ 8 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కింద ఆ మోటివ్ అని మీరు ఏదనుకున్నారో దాన్ని ప్రూవ్ చేయొచ్చు. అలానే ఓకే, చంపాలి అన్న మోటివ్తో నిన్న వెళ్ళి సుల్తాన్ బజార్లో పాయిజన్ కొనుక్కొని వచ్చాడు. పాయిజన్ కొనుక్కొని వచ్చింది అని ఏమంటాం మనం అంటే చంపాలి అన్న ఉద్దేశంతో హీ ప్రిపేర్డ్ హిమ్సెల్ఫ్, పాయిజన్ని ప్రొక్యూర్ చేసుకొని వచ్చాడు అనేది ప్రిపరేషన్. ఆ ప్రిపరేషన్ ఓకే ప్రిపేర్ అయ్యాడు. ఈ ప్రిపరేషన్ని మనము దేని కింద రిలేట్ చేయొచ్చు అని అంటే అగైన్ సెక్షన్ 8 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కింద మాత్రమే దాన్ని ప్రూవ్ చేయొచ్చు. ఓకే చేసుకున్న తర్వాత పోలీస్ వాళ్ళకి లేకపోతే కోర్టులో కన్ఫెస్ చేశాడు, అవును నేను బీని చంపాలనుకున్నాను అందుకని వెళ్ళి పాయిజన్ తెచ్చి కలిపి పెట్టి చంపేశాను అని చెప్తే ఆయన ఇచ్చిన కన్ఫెషన్ విల్ బికమ్ రిలవెంట్, లీగల్లీ రిలవెంట్ అండర్ సెక్షన్ 25 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, రైట్. అలాగే ఈ కొనుక్కొచ్చిన పాయిజన్ ద్వారానే ఈ మనిషి చంపబడ్డాడు అని మనకు ఎక్స్పర్ట్ ఎవిడెన్స్ ఇచ్చాడు అనుకోండి, ద ఒపీనియన్ ఆఫ్ ది ఎక్స్పర్ట్ విల్ బికమ్ రిలవెంట్ అండర్ సెక్షన్ 45 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. ఈ రకంగా మీకు సెక్షన్ 5 నుంచి 55 దాకా ఏది వన్ ఆఫ్టర్ ది అదర్ ఈ ప్రొవిజన్స్లో పడ్డ వాటిని మాత్రమే ప్రూవబుల్, అదర్వైజ్ లాజికల్గా రిలవెంట్ అయ్యే థింగ్స్ ఆర్ నాట్ ప్రూవబుల్. అందుకని ఒక ప్రాసిక్యూషన్ కానీ ఆర్ డిఫెన్స్ కానీ ఎప్పుడైనా కోర్టులో
ఒక ఎవిడెన్స్ని ప్రవేశపెడుతున్నప్పుడు జడ్జి గారు చూసుకోవాల్సింది ఏమిటి అని అంటే, ఆర్ ఇప్పుడు మీరు ప్రవేశపెట్టాలనుకున్న చూసుకోవాల్సింది ఏంటంటే, మనం ప్రవేశపెట్టే ఎవిడెన్స్ ఏదైనా ఈజ్ ఇట్ ఏ సెక్షన్ ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఫ్రమ్ 5 to 55 అది ఫిట్ అవుతుంది అని చూసుకొని ఆ సెక్షన్లో ఫిట్ అయితే మాత్రమే దాన్ని అలో చేస్తారు. అదర్వైజ్ ఇట్ విల్ నాట్ బి మేడ్ రిలవెంట్ అన్నమాట. ఈ రిలవెంట్ అన్న చిన్న మాటకి ఇంత ఎక్స్ప్లెనేషన్ ఉంది. అంటే ద థింగ్స్ దట్ ఆర్ లాజికల్లీ రిలవెంట్ ఆర్ నాట్ ప్రూవబుల్ ఇన్ Indian Evidence Act. Only the things that are legally relevant can only be proved. Legal relevancy అంటే ఏంటి అని అంటే ది state or the things or the material that is provided in section 5 to 55. ఈ 5 to 55 కనుక మీరు ఇట్లా బాక్సెస్ లాగా పెట్టుకుంటే మనం ఇచ్చే ఎవిడెన్స్ ఏదో ఒక హోల్లో ఫిట్ ఇన్ అయిపోవాలన్నమాట. ఈ 5 to 55 హోల్స్ పెట్టుకుంటే ఒక హోల్లో మోటివ్ ఉంటుంది, ఇంకొక హోల్లో ప్రిపరేషన్ ఉంటుంది, ఇంకొక హోల్లో కన్ఫెషన్ ఉంటుంది, ఇంకొక హోల్లో ఎక్స్పర్ట్ ఒపీనియన్ ఉంటుంది, ఇంకొక దానిలోనేమో యూనో అడ్మిషన్స్ ఉంటాయి. ఈ రకంగా మీరు దేని ఫిట్ అవుతుంది అని ఆ హోల్లో ఫిట్ అయితే మాత్రమే దాన్ని అలో చేస్తారు. అదర్వైజ్ ఇట్ విల్ నాట్ బి అలోడ్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ లీగలీ రిలవెంట్. రిలవెంట్ అంటే రిలవెంట్ అన్న మాట మనం ఎట్లా తీసుకోవాలంటే లీగల్ రిలవెన్సీ. ఇట్స్ నాట్ లాజికల్ రిలవెన్సీ. దట్స్ హౌ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ది టర్మ్ రిలవెంట్ మన ఈ ఇంటర్ప్రిటేషన్ క్లాస్లో.